హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం ఇంటర్మీడియట్ జనరల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది సెకండ్ ఇయర్ వాళ్ళకి మోడల్ పేపర్ 2025 నుంచి ఎలా ఉండబోతుందో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. వై? బికాస్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ప్రాక్టికల్స్. కాబట్టి ప్రాక్టికల్స్కి మనకు 20 మార్క్స్ పోతే 80 మార్క్స్కి ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఏం బిట్స్ డిలీట్ చేశారు అనేది మనం ఇప్పుడు ఈ పేపర్లో తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ అండ్ సేమ్ టైం వచ్చేసి 3 hours అనేది ఉంటుంది. అండ్ మీకు టోటల్ 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. ఓకే, సెక్షన్ ఏలో మీకు కంప్లీట్ క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. సెక్షన్ బిలో పారాగ్రాఫ్స్ ఉంటాయి, లైక్ ప్యాసేజెస్ అన్నమాట. లైక్ షార్ట్ స్టోరీస్లోంచి, కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ నుంచి, లైక్ నాన్ వర్బల్ డాటా, అడ్వర్టైజ్మెంట్స్, ఇవి వచ్చేసి మీకు సెక్షన్ బిలో ఉంటాయి. సెక్షన్ సిలో మీకు 1 word సబ్స్టిట్యూట్స్, ఇంకా పంక్చువేషన్ మార్క్స్, ఇలాంటివి రిమైనింగ్ అన్ని గ్రామర్ టాపిక్స్ వచ్చేసి మీకు సెక్షన్ సిలో ఉంటాయి. ఓకే, సో మనం ఇక స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ చూస్తే మనకు సెక్షన్ ఏలో 3 బిట్స్ ఉంటాయి. 3లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోస్ నుంచి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి పోయట్రీ నుంచి ఉంటుంది. అండ్ నెక్స్ట్ బిట్ వచ్చేసి షార్ట్ స్టోరీస్ నుంచి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు టోటల్ వచ్చేసి ప్రతి దాంట్లోనూ 4 ఉంటాయి. అంటే 4 ప్రోస్, 4 పోయట్రీ, 4 షార్ట్ స్టోరీస్ ఉంటాయి. సో మీరు అన్నిట్లో 3 చదువుకోండి, ఒక్కటి చాయిస్కి వదిలేయవచ్చు. ఓకే, అర్థమైంది కదా. సో మనం ఫస్ట్ బిట్లోకి వెళ్ళిపోతే, ట్రావెల్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఎడ్యుకేటర్, ఎక్స్ప్లెయిన్ విత్ రిఫరెన్స్ టు రసెల్స్ ఎస్సే హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అని ఉంది. సో ఇది హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ వన్, హౌ డిడ్ ఏపీజే కలాం ఎంకరేజ్ డాక్టర్ వాసుదేవన్ అండ్ వాట్ హ్యాస్ బీన్ ద అవుట్కమ్. సో ఈ అబ్దుల్ కలాం వాసుదేవన్ అనగానే మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ది ప్రోస్. ఈ ప్రోస్ వచ్చేసి మీకు సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కెచ్ ది క్యారెక్టర్ ఆఫ్ జిమ్ ఇన్ ద లైట్ ఆఫ్ Maran's comment like it is the same, but how did it get into Jim's pocket? ఇది వచ్చేసి గిల్టీ. ఓకే, ఈ 3 ప్రోస్ వచ్చేసి కాకుండా మనకి ఇంకొక ప్రోస్ కూడా ఉంటుంది, ద అవేకనింగ్ ఆఫ్ ఉమెన్. ఈ 4లోంచి మీరు ఏవైనా 3, అంటే ఇక్కడ ఉన్న ఈ 3ని ప్రిపేర్ అయినా సరిపోతుంది. మీరు చాయిస్కి ఇంకొకటి వదిలేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న ఈ 9 ఆన్సర్స్ని ప్రిపేర్ అయితే చాలు. ఇంతకంటే మీరు ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ ఆన్సర్స్ అంటే సెక్షన్ ఏలో మాత్రమే. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఏలో సెకండ్ బిట్ చూసుకుందాం. ఆన్సర్ ఏంటో, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది పోయం ఆన్ ది గ్రాస్ ఓపర్ అండ్ క్రికెట్. ఇది గ్రాస్ ఓపర్ అండ్ క్రికెట్ నుంచి వచ్చిన పోయం. నెక్స్ట్, సబ్స్టాన్షియేట్ ద క్రిటికల్ కామెంట్ ఆఫ్ that the poem awake is a patriotic lyric. So ఇది awake poem నుంచి వచ్చింది. What does the line the river needs to take risk of entering the ocean mean? Discuss. This is from fear. ఓకే, సో ఈ 3 పోయమ్స్లోంచి ఈ 3 పోయమ్స్ నేను నేర్చుకోండి. 4th పోయంని వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇవి షార్ట్ స్టోరీస్ నుంచి వస్తాయి. వాట్ డిడ్ సతీష్ మదర్ అడ్వైస్ హిమ్ అబౌట్ స్ట్రేంజర్స్? How did Arun and Satish react to her advice? ఇది వచ్చేసి The Women on Platform number 8. Love, sacrifice and generosity are the essential elements for happy living. Explain the statement with reference to the story A Gift for Christmas. ఇది A Gift for Christmas short story నుంచి. The narrator thought that his interview was superfluous. Why? So ఇది వచ్చేసి an interview short story నుంచి. ఓకే, సో ఇక్కడ ఉన్న ఈ 9 లెసన్స్నే మీరు చదువుకున్న పర్లేదు, లేదంటే మీకు నచ్చిన ఏవైనా 3 చదువుకోండి సరిపోతుంది. రిమైనింగ్ ది చాయిస్కి వదిలేయండి. అండ్ నెక్స్ట్ సెక్షన్ బిలోకి వెళ్దాం. సెక్షన్ బిలో మనకు ప్యాసేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి షార్ట్ స్టోరీ ప్యాసేజ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చిన షార్ట్ స్టోరీ ప్యాసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డాక్టర్ రామన్ అని కనిపిస్తుంది కాబట్టి డాక్టర్స్ వర్డ్. ఓకే, సో మనం ఒకసారి ప్యాసేజ్ చూసుకుందాం. ఇన్ హిస్ బిజీ రౌండ్ ఆఫ్ వర్క్, Dr. Raman had not noticed that Gopal had not called in for over 3 months now. He just remembered it when he saw Gopal's son sitting on a bench in the consulting hall one crowded morning. Dr. Raman could not talk to him for over an hour. When he got up and was about to pass on to the operation room, he called up the young man and asked, "What brings you here, sir?" The youth was nervous and shy. "Mother sent me here. What can I do for you? Father is ill." So this is the passage. So మనం ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. వాట్ వాస్ దట్ డాక్టర్ రామన్ హ్యాడ్ నాట్ నోటీస్డ్? ఏం నోటీస్ చేయలేదు అని అంటే, సో మనకి ఇక్కడ పైన పారాగ్రాఫ్లో ఉంది చూడండి.
Dr. Raman had not noticed that Gopal had not called in for over 3 months now. ఇది first answer. Okay, next one. How did Dr. Raman remember what he had not noticed earlier? సో ఈ విషయాన్ని అతను ఎప్పుడు గుర్తుపట్టాడు అంటే ఎప్పుడు గుర్తుకొచ్చింది అని అంటే హీ జస్ట్ రిమెంబర్డ్ ఇట్ వెన్ హీ సా గోపాల్ సన్ సిట్టింగ్ ఆన్ ఎ బెంచ్ ఇన్ ద కన్సల్టింగ్ హాల్ వన్ క్రౌడెడ్ మార్నింగ్. అలా అతనికి గుర్తొచ్చింది, అయ్యో నేను చాలా రోజుల నుంచి గోపాల్ని కలవలేదు అనేసి. వాట్ కైండ్ ఆఫ్ యంగ్ మ్యాన్ వాస్ గోపాల్ సన్? సో అతను ఎలాంటి మ్యాన్ అంటే ద యూత్ వాస్ నర్వస్ అండ్ షై. సో ఇది థర్డ్ ఆన్సర్. వాట్ వాజ్ ది ప్రాబ్లమ్ దట్ మేడ్ గోపాల్ సన్ విజిట్ డాక్టర్ రామన్? ఎందుకు వచ్చాడంట? ఫాదర్ ఈస్ ఇల్ అన్నారు. సో ఇక్కడ ఫాదర్ అంటే ఎవరు? గోపాల్. సో గోపాల్ ఈస్ ఇల్ అని మనం ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్, రైట్ ద ఫ్రేజ్ ఫ్రమ్ ది ప్యాసేజ్ దట్ షోస్ డాక్టర్ రామన్ వాస్ ఆల్వేస్ బిజీ. బాగా బిజీగా ఉన్నాడు అని చూపించే లాంటి ఫ్రేజ్ ఒకటి ఉంది. దాన్ని ఏమంటారు అంటే బిజీ రౌండ్ ఆఫ్ వర్క్ అంటారు. ఓకే, బిజీ రౌండ్ ఆఫ్ వర్క్. ఇది వచ్చేసి ఫిఫ్త్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది వర్డ్ రౌండ్ ఇన్ బిజీ రౌండ్ ఆఫ్ వర్క్. ఇందులో రౌండ్ అనే దాని పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే ఇట్స్ ఏ నౌన్. ఓకే, సో నెక్స్ట్ ప్యాసేజ్ చూసుకుందాం. హుమ్ టు సాల్యూట్. వెన్ డాక్టర్ అబ్దుల్ కలాం వాస్ ది ప్రెసిడెంట్, he visited Field Marshal Sam Manekshaw, who was ailing in the military hospital corner. He inquired about Sam's health and asked before leaving whether he had any grievance. Sam replied that his only grievance was he hasn't able to stand up and salute his most respected president. Kalam held Sam's hands as both were in tears. Actually, Sam didn't tell Kalam that he had not been paid the pension of the Field Marshal's rank till then for nearly 20 years. However, Kalam came to know about it and passed the pension with arrears within a week and sent the check of nearly rupees 1.25 crores to Sam through the Defense Secretary by a special plane. This is the greatness of APJ. But then, Sam received the check and promptly donated it to the Army Relief Fund. Who will you salute now? సో ఇప్పుడు ఇద్దరిట్లో మీరు ఎవరికి సాల్యూట్ చేస్తారు అని అడుగుతున్నారు. అర్థమైంది కదా. సో ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఒకరు వచ్చేసి శామ్, ఇంకొకరు వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. సో ఒకరోజు అబ్దుల్ కలాం శామ్ని హాస్పిటల్లో ఉన్నప్పుడు కలవడానికి వెళ్ళినప్పుడు నీకు ఏమైనా గ్రీవియన్స్ అంటే కంప్లైంట్స్ ఉన్నాయని అడిగితే ఏం లేవు అన్నారు. యాక్చువల్గా శామ్ రిటైర్ అయిపోయారు మిలిటరీ వర్క్ నుంచి, కానీ అతనికి 20 years నుంచి పెన్షన్ అనేది రావట్లేదంట. ఈ విషయం అతను చెప్పలేదు. ఏమని అన్నారు అంటే నేను లేచి నిలబడలేకపోతున్నాను ప్రెసిడెంట్ ముందు, అదే నా బాధ అని చెప్పాడు. కానీ ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పెన్షన్ విషయం తెలుసుకున్న కలాం అతనికి వెంటనే అతనికి రావాల్సిన అమౌంట్ మొత్తం 1.25 crores అమౌంట్ మొత్తంని స్పెషల్గా ఒక ప్లేన్లో డిఫెన్స్ సెక్రటరీకి ఇచ్చి పంపించాడు. సో అది గ్రేట్నెస్ ఆఫ్ ఏపీజే. ఇంకొకటి ఏం జరిగిందంటే శామీ చెక్ రిసీవ్ చేసుకున్న వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని తనతో ఉంచుకోలేదు, దాన్ని వెంటనే ఆర్మీ రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. సో ఇప్పుడు ఎవరు గ్రేట్ అంటారు? ఇద్దరిట్లో ఎవరు గ్రేటో మీరే చెప్పండి అనేసి ఇక్కడ అడుగుతున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డిడ్ కలాం ఆస్క్ శామ్ బిఫోర్ లివింగ్ హిమ్? ఏమని అడిగాడు అని అడిగితే he inquired about Sam's health and asked before leaving whether he had any grievance. So ఇది వచ్చేసి ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ వాస్ Sam's reply? నెక్స్ట్ పాయింట్, Sam replied that his only grievance was he wasn't able to stand up and salute his most respected president. ఇది వచ్చి సెకండ్ వన్. Was Sam still in service at that time? Ledu. He was not in service. Find the word from the passage that means money that is owned and should have been paid earlier. సో మనకు రావాల్సిన మనీ ఏవైతే ముందే కట్టాలో వాటిని ఇప్పుడు పే చేస్తున్నారు, దానికి ఒక వర్డ్ ఉందంట. దాన్ని ఏమంటారు అని అంటే ఏరియర్స్. ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి, ఏరియర్స్ ఇక్కడ. ఓకే, సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ యాక్ట్ ఆఫ్ ఏపీజే ప్రూవ్స్ హిస్ గ్రేట్నెస్? సో ఏపీజే ఏం చేశారు, అతని గ్రేట్నెస్ చూపించే విధంగా ఏముందో చెప్పండి అన్నారు.
చూడండి ఇక్కడ ఏం చేశారంటే కలాం కేమ్ టు నో అబౌట్ ఇట్ అంటే అతని పెన్షన్ గురించి అండ్ పాస్ ద పెన్షన్ విత్ ఏరియల్స్ విత్ ఇన్ ఎ వీక్ అండ్ సెండ్ ద చెక్ ఆఫ్ నియర్లీ 1.25 crores టు శామ్ త్రూ ద డిఫెన్స్ సెక్రటరీ బై ఎ స్పెషల్ ట్రైన్. ఇది వచ్చేసి గ్రేట్నెస్ ఆఫ్ అబ్దుల్ కలాం. సో దిస్ ఈస్ ద ఫిఫ్త్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ద ప్యాసేజ్ కన్వేస్ ద మెసేజ్ దట్ వీ షుడ్ సాల్యూట్ ఓన్లీ వన్ ఆఫ్ ది పర్సనాలిటీస్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. సో ఇక్కడ ఇద్దరిట్లో ఒకరికి మాత్రమే మనం సాల్యూట్ చేయాలి అన్నారు. అవునా? కాదు, ఇద్దరికి సాల్యూట్ చేయాలి. సో ఆన్సర్ వచ్చి ఇక్కడ ఫాల్స్. నెక్స్ట్ బిట్ వచ్చి అడ్వర్టైజ్మెంట్స్. సో మన టెక్స్ట్ బుక్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, వాటిని ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇది వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన అంట. ఇది దేనికోసం అంటే ఫర్ ది బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్ అని అన్నారు. ఇక్కడ ఇంకా హైలైట్ చేసి ఏమున్నాయంటే ఇంట్రెస్ట్ 7.6% పర్ ఇయర్ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 10 years గర్ల్స్ వరకు మినిమం 250, మ్యాక్సిమం 1.5 lakhs, నో లిమిట్ ఇన్ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ అంట, మెచ్యూరిటీ 21 years. ఓకే, సో ఇలాంటివి ఇచ్చారు. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ బీయింగ్ ప్రమోటెడ్ త్రూ దిస్ అడ్వర్టైజ్మెంట్? ఈ అడ్వర్టైజ్మెంట్లో ఏం ప్రమోట్ చేస్తున్నారు? సుకన్య సమృద్ధి యోజన. ఇది ఫస్ట్ ఆన్సర్. వై హ్యాస్ ది ప్రోగ్రామ్ బీన్ లాంచ్డ్? దేనికోసం లాంచ్ చేశారు? ఫర్ ది బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్. ఇది సెకండ్ ఆన్సర్. వాట్ ఈస్ ద మినిమం ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ SSY అంటే సో ఇందులో మినిమం అమౌంట్ ఎంత? ద మినిమం ఇనిషియల్ డిపాజిట్ ఈస్ ₹250. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ SSY? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ నుంచి చూడండి 7.6% పర్ ఇయర్. నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ వన్ క్యాన్ మేక్ ఇన్ ఏ ఇయర్. ఎన్ని చేసుకోవచ్చు? నో లిమిట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ ఏ ఇయర్. సో ఇది ఇక్కడ నో లిమిట్. నెక్స్ట్ వన్, partial withdrawal up to 50% is allowed after 18 years of age. Is this statement true or false అని ఉంది. పార్షియల్ విత్డ్రాయల్ అప్ టు 50% ఈజ్ అలౌడ్ ఆఫ్టర్ 18 years of age అని ఉంది, కాబట్టి దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ప్యాసేజ్ చూసుకుందాం. ప్యాసేజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి నాన్ వర్బల్ డాటా. ఇక్కడ మనకి బార్ గ్రాఫ్ ఇచ్చారు. ఇందులో ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ అంట. ఇట్ సైడ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్స్ ఉన్నాయి. సోషల్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, అదర్స్, టోటల్ 5 types ఆఫ్ సబ్జెక్ట్స్ గురించి ఇచ్చారు. ఓకే, వాట్ డస్ ది బార్ గ్రాఫ్ రిప్రజెంట్ ఆర్ ప్రజెంట్? దేని గురించి చెప్తుంది? ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇది ఫస్ట్ ఆన్సర్. హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ షోన్? హౌ మెనీ అంటే ఎన్ని? నెంబర్ 1 2 3 4 5, టోటల్ 5. విచ్ సబ్జెక్ట్ ఈజ్ ద మోస్ట్ పాపులర్? సో అన్నిటికంటే ఎక్కువగా ఏది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ చూపిస్తుంది? ఇది. సో ఇదేం సబ్జెక్ట్? మ్యాథ్స్. సో ఆన్సర్ వచ్చి మ్యాథ్స్. విచ్ సబ్జెక్ట్ ఈజ్ ద ఫేవరెట్ సబ్జెక్ట్ ఫర్ 30 స్టూడెంట్స్? సో ఇది 30తో ఏది ఉంది? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది వచ్చి సోషల్ స్టడీస్ అండ్ ఇది సైన్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? సోషల్ స్టడీస్ అండ్ సైన్స్. అండ్ నెక్స్ట్ వన్, విచ్ సబ్జెక్ట్ ఈస్ లెస్ పాపులర్? సైన్స్ ఆర్ ఇంగ్లీష్? సైన్స్, ఇంగ్లీష్లో ఇవి రెండిట్లో ఏది తక్కువ పాపులర్ అన్నారు. సో రెండిట్లో చూస్తే చూడండి ఇది తక్కువ ఉంది. సో సైన్స్ అనేది తక్కువ పాపులర్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ సోషల్ స్టడీస్ ఈస్? సోషల్ స్టడీస్ని ఎంతమంది ఆప్ట్ చేసుకున్నారు చూడండి? 30. సో ఆన్సర్ వచ్చేసి 30. ఓకే, సో దీంతో సెక్షన్ బి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం సెక్షన్ సి చూసుకుందాం. మనకు ఫస్ట్ వచ్చేసి 8th bit పంక్చుయేషన్ మార్క్స్. గుర్తుపెట్టుకోండి, ఇవి సీరియల్ ఆర్డర్లో 1 placeలోనే రాయండి, అక్కడ ఇక్కడ నచ్చినట్లుగా రాయకూడదు. ఓకేనా? సో ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ఫస్ట్ AB2 ఉన్నాయి. ఇందులో టోటల్ 10 mistakes వరకే ఉంటాయి. వాళ్ళు 8 రాయమన్నారంటే ఖచ్చితంగా 10 mistakesని మనం గుర్తుపట్టడానికి ట్రై చేయాలి. ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ అనేది క్యాపిటల్. ఆఫ్టర్ ఏ డికేడ్స్ కాబట్టి ఇక్కడ అపాస్ట్రఫీ వస్తుంది. ఆఫ్టర్ ఏ డికేడ్స్ హార్డ్ వర్క్ అండ్ పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఇక్కడ కామా వస్తుంది. ఓకే, సి హియర్ ఇక్కడ కామా. హిస్ సింపుల్ ఇన్వెన్షన్ ఆఫ్ ఏ టెక్నాలజీ టు యూస్ ప్లాస్టిక్ వేస్ట్ టు లే రోడ్స్ తర్వాత కామా. పేటెంటెడ్ బై TCE కామా. ఫైనల్లీ గాట్ ఏ షాట్ ఇన్ ది ఆర్మ్ లాస్ట్ మంత్ విత్ ద సెంటర్లో C క్యాపిటల్, అప్రూవింగ్ ఇట్స్ వైడర్ అప్లికేషన్ ఫుల్ స్టాప్. ఓకే, అండ్ నెక్స్ట్ సుమిత్ సెట్ కామా, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్,
వేర్ ఆర్ యూ గోయింగ్ క్వశ్చన్ మార్క్ క్లోజ్ ది ఇన్వర్టెడ్ కామర్స్. ఓకే, ఇవి వచ్చేసి ఈ బిట్లో పంక్చువేషన్ మార్క్స్. ఖచ్చితంగా అందరూ మోడల్ పేపర్ని ప్రిపేర్ అవ్వడం మర్చిపోవద్దు. మోడల్ పేపర్ నుంచి ఆల్మోస్ట్ 40 to 50% రిపీట్ అవుతాయి ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ 9th బిట్ వచ్చేసి ఇక్కడ మీనింగ్స్తోని మ్యాచ్ చేయమనేసి చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనే టాపిక్ కింద మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, దాన్ని చూసి ప్రిపేర్ అవ్వండి. ఓకే, అనానిమస్ అంటే పర్సన్ నాట్ ఐడెంటిఫైడ్ నేమ్ ఆర్ అన్నోన్ నేమ్. సో ఇది డి. నెక్స్ట్ క్యాలిగ్రఫీ అంటే రైటింగ్కి సంబంధించింది, ఆర్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. సో ఇది వచ్చేసి ఎఫ్. నెక్స్ట్ గ్యారేజ్ అంటే కార్లు పెట్టుకున్నది కదా, ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ కార్స్, ఏ. హర్బేరియం అంటే డ్రైడ్ ప్లాంట్స్. సో బి. టీ టు టాలర్ అంటే ఆల్కహాల్ ముట్టని వాళ్ళు, అంటే హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్, సి. ఫీస్ట్ అంటే ఒక పండగ అన్నమాట. సో ఏ లార్జ్ మీల్ ఆన్ ఎ డే ఆఫ్ సెలబ్రేషన్, ఈ. ఓకే, సో ఇది వచ్చేసి సెక్షన్ 9. నెక్స్ట్ సెక్షన్ 10లోకి వెళ్తే ఇవి ఇడియమ్స్. ఓకే, ఈ ఇడియమ్స్లో మనకు పైన బాక్స్లో ఆన్సర్స్ ఇస్తారు, వాటిని ఆ ఇడియమ్స్ని మనం అక్కడ ఎగ్జాంపుల్స్లో మ్యాచ్ చేసి పెట్టాలి. మీరు ఇందులో టెన్షన్ పడకండి, టెక్స్ట్ బుక్లో ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నా అవే ప్రిపేర్ అవ్వండి, అందులోంచే వస్తాయి, కొత్త ఎగ్జాంపుల్స్లోంచి రావు. సో మీకు టెక్స్ట్ బుక్లో కింద ఉన్న ఎగ్జాంపుల్స్ని మీరు నేర్చుకోండి, పైన వాటి మీనింగ్స్ అవసరం లేదు. ఓకేనా. ఫైనల్లీ ఓకే, సో ఇక్కడ మనకు చూడండి 6 ఇచ్చారు. టేక్ ద ర్యాప్ ఇన్ ఏ నట్ షెల్, ఏ సీ చేంజ్, బై ఏ విస్కర్, నెక్స్ట్ గెట్ ద నాట్, ఏ థిక్ స్కిన్. 6 ఇచ్చారు కదా. సో ఫస్ట్ మనం ఒక్కొక్క దాన్ని ఇందులో కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చి ఫైనల్లీ అవర్ టీమ్ లాస్ట్ డాష్ అండ్ ఐ వాస్ డిసప్పాయింటెడ్. సో ఇది వచ్చేసి బై ది విస్కర్. ఓకే, ఇది ఫస్ట్ వన్. ఏ పొలిటీషియన్ నీడ్స్, పొలిటీషియన్కి ఏం కావాలి, ఎథిక్ స్కిన్ అంటే ఏమన్నా కూడా పట్టించుకోకుండా ఉండగలగాలి. దెర్ ఈస్ డాష్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ది కల్ప్రిట్ ఆఫ్టర్ హిస్ రిలీజ్ ఫ్రమ్ ది ప్రిజన్. సో థర్డ్ వన్ వచ్చేసి ఏ సీ చేంజ్, చాలా మార్పు ఉంది అనేసి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీడింగ్స్ ఇన్ ఏ నట్ షెల్, ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్ రాహుల్ డాష్ ఆఫ్టర్ ఎ లెంతీ డిస్కషన్ అమాంగ్ ది మెంబర్స్, గెట్ ది నాడ్, ఫిఫ్త్ వన్. షీ వాస్ ప్రిపేర్డ్ టు డాష్ ఫర్ ది షాప్ లిఫ్టింగ్ దో ఇట్ హ్యాడ్ బీన్ హర్ సిస్టర్స్ ఐడియా, టేక్ ఏ ర్యాప్. సో దిస్ ఈస్ ద 6th వన్. ఓకే, ఈ ఆన్సర్స్ని మీరు డైరెక్ట్గా 1 2 3 4 5 6 అని పెట్టి డైరెక్ట్ ఆన్సర్స్ని కరెక్ట్గా ఆర్డర్లో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి చూడండి, మనకు వర్బ్ ప్యాటర్న్ అనేసి ఈ టాపిక్ని కూడా నేను చాలా సింపుల్గా చెప్పాను, దీన్ని కూడా మన ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ ప్లేలిస్ట్లో అన్ని టాపిక్స్ ఉంటాయి, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, కాకపోతే అవి అనోటేషన్ ఫామ్లో ఉన్నాయి. మీరు అసలు టెన్షన్ పడకండి, వాటిని ఒక్కసారి ఓపెన్ చేసి చూసి హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ ఎలా చేంజ్ చేయాలో కూడా నేను ఆ వీడియోలోనే చెప్తూ ఉంటాను, మధ్యలో ఒక్కసారి చూడండి. ఓకే, ఈ వర్బ్ ప్యాటర్న్ అంటే ఏం లేదు, వాళ్ళు ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చారంటే సబ్జెక్ట్ ఉంటుంది, ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్ అంట. సో మనం ఏం చేయాలి అని అంటే ఇదే ప్యాటర్న్లో ఎగ్జాంపుల్స్ని క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, ఐ రోడ్ దిస్ స్టోరీ అని ఉంది. సో ఇలాంటి మనం సిమిలర్గా ఉండే ఒక 4 ఎగ్జాంపుల్స్ని రాయాలి. సో ఇక్కడ ఐ ఉంది, ఐ ప్లేస్లో హీ పెట్టండి. ఓకే, హీ కిల్డ్ అన్ యాంట్, లేదంటే షీ బాట్ ఏ బుక్, దే ప్లేడ్ క్రికెట్, ఐ ఈట్ ఏ మ్యాంగో, రామ కిల్డ్ రావణ. ఇలా ఎగ్జాంపుల్స్ని క్రియేట్ చేసి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫామ్ ఫిల్లింగ్. ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్. యూఆర్ ఏ శ్రీనివాస్ స్టేయింగ్ అట్ విద్యానగర్ ఆదిలాబాద్. సో మీ పేరు శ్రీనివాస్ గుర్తుపెట్టుకోండి, మీ పేరు కాదు, మీ పేరు ఇప్పుడు శ్రీనివాస్. మీరు ఎక్కడ ఉంటారు, విద్యానగర్లో ఉన్నారు, ఆదిలాబాద్లో. యూ వాంట్ టు పర్చేస్ సమ్ బుక్స్ ఫ్రమ్ అసార్టెడ్ బుక్ స్టోర్. సో మీరు ఎక్కడి నుంచి కొనాలనుకుంటారు, అసార్టెడ్ బుక్ స్టోర్ హన్మకొండ నుంచి బుక్స్ కావాలి అనుకుంటున్నారు. మీ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. అండ్ మీరు ఇప్పుడు డీడీ తీసుకోవాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ చేయాలి. అమౌంట్ వచ్చి 3600 ఇన్ ఫేవర్ ఆఫ్ ది బుక్ స్టోర్ ఫేవర్లోనే మనం మనీ పే చేయాలి. ఎక్కడ పే చేయాలి, పేయబుల్ అట్ ఎస్బీఐ హన్మకొండ మెయిన్ బ్రాంచ్. ఎక్స్చేంజ్ వచ్చి ₹50. ఓకే, సో ఇప్పుడు మనం డీడీ ఫామ్ని చూద్దాం. సో కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ ద డీడీ ఫామ్. ఫస్ట్ నెంబర్ 1 ఏముంది, బ్రాంచ్. ఓకే, సో బ్రాంచ్ అన్నప్పుడు మనం ఏ ఊర్లో ఉంటే ఆ బ్రాంచ్ పేరే రాయాలి. కాబట్టి ఇక్కడ బ్రాంచ్ ఏంటి, విద్యానగర్. నెక్స్ట్ సెకండ్ వన్, డేట్. ఇది ఏం రాయాలంటే ఎగ్జామ్ ఏ రోజు పెడుతున్నారో ఆ డేట్నే రాయండి. అంటే క్వశ్చన్లో డేట్ ఇస్తే
ఆ డేటే రాయండి. ఇవ్వకపోతే ఎగ్జామ్ రోజు ఏ డేట్ ఉంటే ఆ డేట్నే రాయాలి. ఓకే, మర్చిపోకండి. అది కూడా మళ్ళీ మిస్టేక్ అయిపోకుండా మీరు నచ్చిన డేట్స్ని రాయొద్దు. నెక్స్ట్ నెంబర్ 3 ఇక్కడ చూడండి ఉంది కదా నెంబర్ 3, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్. సో ఇక్కడ అప్లికెంట్ నేమ్ ఏంటి? శ్రీనివాస్. ఏం శ్రీనివాస్? ఎస్ శ్రీనివాస్. నెక్స్ట్ పేయీ నేమ్. పేయీ నేమ్ వచ్చేసి మనం ఇక్కడ అసార్టెడ్ బుక్ స్టోర్, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడైనా రాయొచ్చు. అసార్టెడ్ బుక్ స్టోర్ హన్మకొండ. నెక్స్ట్ 4th వన్ అయిపోయింది. 5th వన్ అమౌంట్ ఎంత? 3600. ఎక్స్చేంజ్ ఎంత? మనకి ఎక్స్చేంజ్ ఎంత ఇచ్చారు? 50 రూపీస్ ఇచ్చారు, అంతేనా? ఒకసారి చూద్దాం. అమౌంట్ 3600, ఎక్స్చేంజ్ వచ్చి 50 రూపీస్. ఓకే, సో ఇప్పుడు టోటల్ అమౌంట్ని వర్డ్స్లో రాయాలంట. అయితే ఏమని రాయాలి? 3650 రూపీస్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి పేయబుల్ అట్. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఇందులో క్వశ్చన్లోనే పేయబుల్ అట్ ఎస్బీఐ హన్మకొండ మెయిన్ బ్రాంచ్ అని ఇచ్చారు. పేరు కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, విద్యానగర్ అనేసి. నేను ఎక్కడి నుంచో రాయట్లేదు, అసోటెడ్ బుక్ స్టోర్ హన్మకొండ. ఓకే, సో నేను అన్ని ఇక్కడ నుంచే రాస్తున్నాను ఇవన్నింటిని. సో నెక్స్ట్ వన్ ఏమని అడిగారు? పేయబుల్ అట్ అని అడిగారు. సో పేయబుల్ అట్ అంటే మనం ఇప్పుడు ఏమని రాయాలి? ఇక్కడ మెయిన్ బ్రాంచ్ హన్మకొండ, అదే ఉంది కదా చూడండి, హన్మకొండ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్. సో ఇక్కడ మనం అది రాయాలి, హన్మకొండ. నెక్స్ట్ ఫోన్ నెంబర్ రాయండి, 9876543210. అంటే నేను నెంబర్స్ని రివర్స్ చేశానంటే మీకు కావాలంటే మీ నెంబర్ రాసుకోండి. అండ్ లాస్ట్ సిగ్నేచర్ దగ్గర ఏం చేస్తారు? మీ పేరు రాసుకోకూడదు, ఇక్కడ మిస్టర్ శ్రీనివాస్ అనే రాయండి, ఎందుకంటే ఇప్పుడు మీ పేరు వచ్చి మిస్టర్ శ్రీనివాస్. ఓకే, ఇక్కడ ఫామ్ ఉంది కాబట్టి మీరు ఎగ్జామ్లో ఫామ్లోనే రాయాలా అని కాదు. ఎగ్జామ్లో మీరు ఇలా ఆర్డర్లో ఇద్దరు మార్జిన్స్ ఉంటాయి కదా, సో ఇలా మార్జిన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఫస్ట్ బిట్ నెంబర్ పెట్టుకోవాలి. బిట్ నెంబర్ ఏంటి? 12 పెట్టుకొని 1 2 3 4 5 ఇలా ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్, ఇవన్నీ క్వశ్చన్ నెంబర్సే, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రాయండి. ఫస్ట్ వన్ ఏంటి? బ్రాంచ్ విద్యానగర్. నెక్స్ట్ వన్ డేట్, సో ఎగ్జామ్ డేట్ ఇప్పుడు మార్చ్లో ఉంటుంది, ఆ మార్చ్ డేట్ రాయండి. నెక్స్ట్ 3rd వన్ వచ్చేసి ఏమని రాస్తారు? ఎస్ శ్రీనివాస్. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి అసార్టెడ్ బుక్ స్టోర్. మీరు ఇలా రాయాలి. నేను ఇప్పుడు ఇక్కడ ఫామ్లో చూపించానని మీరు ఫామ్ వేసి రాయడం కాదు, ఇలా ఆర్డర్లో రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చేసి కరికులం పెట్టే ఆర్ రెజ్యూమ్. ఇక్కడ ఏమని అడుగుతున్నానంటే రిక్రూట్మెంట్ ఫర్ ది టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి, స్టాఫ్ గురించి, కోఆర్డినేటర్స్, ప్రిన్సిపల్స్ ఇలాంటి వాటి గురించి అడుగుతున్నారు. సో దీనికి రిలేటెడ్గా ఉండేవి మనం రెస్యూమ్స్ని నేను ఆల్రెడీ మన గ్రూప్ యూట్యూబ్ ఛానల్లో పేజ్ పెట్టాను, మీరు ఆ ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెటర్స్ ఉంటాయి. లెటర్స్ వచ్చేసి మీకు ఒకటి ఫార్మల్ లెటర్స్ ఉంటాయి, అలాగే ఇన్ఫార్మల్ లెటర్స్ ఉంటాయి. ఫార్మల్ టోటల్ 13 ఉంటాయి, ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సైజ్ కలిపి. ఇన్ఫార్మల్ కూడా 13 ఉంటాయి. సో టోటల్ 26 లెటర్స్ ఉంటాయి. ఇవి 26లో ఇవి ఏదైనా ఒక మోడల్ చదువుకుంటే రిమైనింగ్ది చాయిస్కి వదిలేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బిట్ వచ్చేసి నోట్ మేకింగ్. ఓకే, ఇక్కడ మీకు చూడండి, బ్రెయిన్ హ్యాస్ 3 మెయిన్ డివిజన్స్ అని ఇచ్చారు. సో అప్పుడు ఏం చేయాలి? బ్రెయిన్కి ఎన్ని డివిజన్స్ ఉన్నాయంట? 3 డివిజన్స్ ఉన్నాయంట. ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్టికులర్ ఫంక్షన్. ద సెరిబ్రమ్ ఈజ్ ద లార్జెస్ట్. సో ఫస్ట్ వన్ ఏంటిది? సెరిబ్రమ్ లార్జెస్ట్. ఓకే, అండ్ బెస్ట్ డెవలప్డ్ అని ఉంది, బెస్ట్ డెవలప్డ్. నెక్స్ట్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మెనీ ఏరియాస్ కంటైనింగ్ త్రూ ద బాడీస్. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు నేను ఎలా అయితే చేశాను. నెక్స్ట్ సెరిబ్రమ్ తర్వాత ఏముంటుంది? సెరిబెల్లం, ఇది స్మాల్గా ఉంటుంది. మెడులా అబ్లాంగేటా, నెక్స్ట్ ఇది. సో అలా వాటి గురించి రాయడం. నెక్స్ట్ వాటి ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్స్ ఒక్కొక్క దాని గురించి మీరు ఇండివిజువల్గా రాయడం. ఇలా అయినా రాయొచ్చు, లేదంటే ఇంపార్టెంట్ పాయింట్స్ని పాయింట్ వైజ్ తీసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రెస్ మార్కింగ్. సో స్ట్రెస్ మార్కింగ్లో మనం ఖచ్చితంగా స్ట్రెస్ని ఎప్పుడు కూడా కరెక్ట్గా చేయాలి. కొంచెం మిస్టేక్ చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. కరెక్ట్ సిలబస్ని చూసుకొని చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి డిలే. సో డిలే, ఇక్కడ స్ట్రెస్ మార్క్ వస్తుంది ఈ తర్వాత ఎల్కి. నెక్స్ట్ బయోగ్రఫీ.
సో biography. Next one carry, Cకి. Next one economic. Next 60. Next one nature. Next one hotel. Next one victory. Next one application. నెక్స్ట్ జెల్లీ ఫిష్. ఇవి వచ్చేసి స్ట్రెస్ మార్క్స్. అండ్ నెక్స్ట్ వన్ అండ్ ది లాస్ట్ బిట్ వచ్చేసి డైలాగ్ రైటింగ్. సో ఈ డైలాగ్ రైటింగ్స్ అన్నీ మనకి టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజెస్లో ఉన్నాయి. వాటిని చూసి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టాను, మన ఛానల్లో ఉన్నాయి. వాటిని చూసి కూడా మీరు ఒకసారి కొంచెం ఐడియా తెచ్చుకుంటే ఓన్ వర్డ్స్లో కూడా ఎగ్జామ్లో రాయొచ్చు. ఓకే, అందరికీ అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.